Welcome to Today Tomorrow. This is Kavya. Today film updates ఏంటి ఇప్పుడు చూద్దాం. గోపి చంద్ వర్సెస్ విశ్వక్ సేన్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో భీమాను బీట్ చేసిన గామి. భీమా సినిమాకు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్ పై ఎఫెక్ట్ పడింది. గామి సినిమా విజువల్స్ టెక్నికల్ గా బాగుందంటూ ప్రశంసలు రావడంతో భారీగా వసూళ్లను రాబట్టింది. భీమా కలెక్షన్స్. గోపీచంద్ భీమా సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా 3,30,00,000 వరకు వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మిక్స్డ్ టాక్ తో సంబంధం లేకుండా బీసీ సెంటర్స్ లో భీమా మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టింది. రొటీన్ కథతో దర్శకుడు హర్ష ఈ సినిమాను తెరకెక్కించాడంటూ కామెంట్స్ రావడంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది. టాక్ బాగుందంటే భీమా సినిమా ఈజీగా 5 కోట్ల మార్కెట్ ను టచ్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. శుక్రవారం నైజాం ఏరియాలో ఈ మూవీ 1,80,00,000 వరకు వసూళ్లను రాబట్టినట్లు తెలిసింది. ఆంధ్ర సీడెడ్ 1,20,00,000 వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ దాదాపు 11 కోట్ల వరకు భీమా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయింది. శని ఆదివారాల కలెక్షన్స్ ను బట్టి భీమా సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది డిసైడ్ కానుందని అంటున్నారు. భీమా సినిమాతో కన్నడ దర్శకుడు హర్ష టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియా భవానీ శంకర్, మాలవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ కనిపించాడు. మహేంద్రగిరి అనే ప్రాంతంలో భవానీ అనే రౌడీ సాగిస్తున్న అన్యాయాలకు భీమా అనే పోలీస్ ఆఫీసర్ ఎలా ముగింపు పలికాడు, ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా మూతపడ్డ పరశురామ క్షేత్రాన్ని భీమా ఎలా తెరిపించాడు అన్నదే ఈ మూవీ కథ. గామి ఫస్ట్ డే కలెక్షన్. విశ్వక్ సేన్ గామి తొలి రోజు 9,07,00,000 కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే అని ప్రకటించింది. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా దర్శకుడు విద్యాధర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. 3 కథలను కలుపుతూ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలోని హిమాలయాల తాలూకు విజువల్స్, బీజిఎం, విఎఫ్ఎక్స్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నైజాం ఏరియాలోనే గామి మూవీ శుక్రవారం 3 కోట్లకు పైగా కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో 1 కోటి వరకు వసూళ్లను రాబట్టినట్లు చెబుతున్నారు. గామి సినిమాలో అఘోరాగా విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగుందంటూ అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమాలో చాందిని చౌదరి, అభినయ, అబ్దుల్ సమద్ కీలక పాత్రలు పోషించారు. పాజిటివ్ టాక్ కారణంగా ఈ వీకెండ్ లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. భీమా గామితో పాటు మలయాళం డబ్బింగ్ మూవీ ప్రేమలు కూడా శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేసిన ఈ మూవీ మోస్తారు కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.